శ్రీరామ్. పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపతి పద్మాకర్ గారికి నమస్కారాలు. గురువుగారి సంకల్పం ప్రతి సంవత్సరం మనం ఎన్నో కొన్ని మొక్కలు నాటాలి, ఈ సంవత్సరం నుంచే స్టార్ట్ చేయండి అని చెప్పారు. అంటే మనం ఎప్పటి నుంచి చేస్తాం, మన పీఠంలో కూడా ఎన్నో మొక్కలు నాటడం జరిగింది. కనీసం 1000 మొక్కలను నాటాలి అని చెప్పి గురువుగారు సంకల్పం చేశారు. దాన్నే మనం ఇదిగా పెట్టుకొని మనం భాగ్యనగరం గుడి బడి తరఫున కానీ ఇట్లా గుడిలో రోడ్డు సైడు కొన్ని మసీదు దగ్గర అన్ని చోట్ల ఎక్కడైతే అక్కడ మనకి ఎక్కడైతే మొక్కలు పెట్టడానికి అవకాశం ఉందో అన్ని చోట్ల మనం నాటుదం జరుగుతుంది. ఈ విధంగా మనం ఒక దాదాపు ఈ 2-3 వారాల్లో 200 మొక్కల దాకా నాటాం. ఇంకా ఒక 300 దాకా నాటుతాం ఈ 2-3 వారాల్లోనూ. ఇంకా గుడిబడి గుంటూరు ఇట్లా మిగతా చాలా చోట్ల కూడా బెంగళూరు వీళ్ళందరూ ఉన్నారు కదా, మీరందరూ కూడా ఇవన్నీ నేట్ చేస్తూ ఉంటే మనం ప్రకృతికి మనం ఏదైనా చేసినట్టు అవుతుంది. మనం ఇంత మన భూమాత కానీ ఇవి ఎన్నో మనకి చేస్తాయి, మనం వాటికి ఏం చేస్తున్నాం, మనం ఏం చేయట్లేదు. కాబట్టి ఇవన్నీ చేస్తేనే మనం కానీ మన నెక్స్ట్ జనరేషన్ కానీ మనం ఇవన్నట్టు ఉంటుంది. పైగా పుట్టినరోజు వచ్చింది అనుకోండి, అందరూ ఏదో చేసుకుంటారు. పుట్టినరోజు అంటే ఏదో రెస్టారెంట్స్కి వెళ్ళడము లేకపోతే పార్టీలు ఇవ్వడము అవే కాదు. మన పాతకాలంలో ఏంటంటే మొక్కలు నాటించేవారు, చేస్తుండేవారు. ప్రతి పుట్టినరోజుకి కొన్ని మొక్కలు నాటడం వల్ల, నెలకు కొన్ని మొక్కలు నాటడం వల్ల అవి చాలా ఇదవుతుంది అనమాట. మనకే ఎంతో ఇదవుతుంది, మన పిల్లలకి కూడా స్ఫూర్తిగా అవుతుంది. అమ్మవారి లక్ష్మీ అష్టోత్తరంలో మొదటి నామమే ప్రకృతి నమః అంటారు. ప్రకృతి నమః అంటే ప్రకృతే ఈ మొక్కలు, నీళ్లు, ఇవన్నీ వనరులు అన్నీ కలిపే అమ్మవారి స్వరూపం. కాబట్టి ఇవన్నీ చేస్తే కూడా భగవంతుడు సంతోషిస్తాడు. కేవలం ఓన్లీ ప్రదక్షిణలు, జపాలు, తపాలు ఇవే కాదు, వాటితో పాటు ఇవి కూడా కొన్ని లోకహితమైన కార్యక్రమాలు ఇవన్నీ చేయడం వల్ల కూడా భగవంతుడికి మనం ఎంతో ప్రీతిపాత్రులు అవుతాం. జై శ్రీరామ్, జై గోమాత.